హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ అండి. 1/2 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను. మామిడికాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. మామిడికాయలు, చిన్న మామిడికాయలు 2 ముక్కలు తీసుకున్నా, 2 కాయలు తీసుకున్నానండి. మా చెట్టు కాయలు, రాలిన కాయలు. ఒక పెద్ద మామిడికాయ అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు, ఉల్లిపాయ వేస్తానండి. మూడు స్పూన్ల ఆయిల్ వేసానండి. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఒక స్పూన్ ఉప్పు వేసాను. ఒక 1/2 స్పూన్ పసుపు, మూత పెట్టేద్దాం. అది మగ్గిన తర్వాత రొయ్యలు వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. ఇప్పుడు రొయ్యలు వేసేస్తున్నాను. ఈ రొయ్యల్లోంచి వాటర్ వచ్చేస్తాయండి. ఈ వాటర్ వచ్చి మొత్తం అంతా మగ్గాక మామిడికాయ వేసుకుందాం. ముందే ఉప్పు కారాలు వేసుకోవడం వల్ల అన్ని రొయ్యలకి పట్టుకుంటుంది కారం మసాలా. మూత పెట్టేద్దాం. ఇప్పుడు
మామిడికాయ ముక్కలు వేసేద్దాం. మామిడికాయ త్వరగా ఉడికిపోతుందండి. కొద్దిగా మగ్గాక కొద్దిగా వాటర్ పోద్దాం. కొంచెం మగ్గాక వాటర్ పోసుకుందాం. వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత పెట్టేద్దాం. కొత్తిమీర వేసేద్దాం. అయిపోయిందండి. ఇంకా ఆయిల్ ఇలా పైకి తేరిపోయింది, మగ్గిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. సింపుల్గా చేశాను. మరీ ఎక్కువ స్పైసీస్ అవి వేయకుండా చేశాను. మీ ఉప్పు కారం స్పైసీస్ మాత్రం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే తక్కువ వేసాను. మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.